రాజీవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు కాబట్టి ఆ జ్యోతి శ్రావ్యకి ఫోన్ చేసినట్టుంది. శ్రావ్య, శ్రావ్య, ఏంటత్తయ్య? శ్రావ్య, ఇప్పుడు ఫోన్ ఆన్ చేయి. తను నీకు ఫోన్ చేస్తుంది. నేను చెప్పినట్టు చెయ్యి. అప్పుడు దాన్ని ఒక ఆట ఆడుకోవచ్చు. సూపర్ అత్తయ్య, డన్. ఓకే. ఏంటి మేడం ఇంకా ఆలోచిస్తున్నారు? జ్యోతిని ఇబ్బంది పెట్టకుండా నీ కూతురు గురించి నీకెలా చెప్పాలా అనేది ఆలోచిస్తున్నాను. అయితే చెప్పండి మేడం. సరే, అయితే ఇంతలా ప్రాధాయపడుతున్నావు కాబట్టి నాకొక 10 లక్షలు ఇచ్చే నీ కూతుర్ని నీకు క్షేమంగా ఇచ్చేస్తాను. 10 లక్షలా? ఎస్. జ్యోతితో డైవర్స్ పేపర్స్ మీద సంతకమైనా పెట్టించో లేదా జస్ట్ 10 లక్షలే అదేనా ఇప్పు. ఎదుటి వాళ్ల దురదృష్టంలో ఆనందాన్ని వెతుక్కోవడం నీచులు చేసే పని. 10 లక్షలనేది చాలా పెద్ద మొత్తం. అంత డబ్బు ఇప్పటికిప్పుడు నేనెక్కడి నుంచి తీసుకురాను? సచ్చి బతికిన నీ మొగుడున్నాడు కదా, వెళ్ళి వాణ్ణడుగు. ఏంటిది? పరిసరాలు మర్చిపోయి ఏదో కలగడ్డనట్టున్నావేంటి? ఓ, నా మీద వస్తున్న కోపానికి నన్ను చంపితే ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నావా? అంతేలే, నీలాంటి చేతకాని వాళ్ళు అలాగే ఊహల్లో బ్రతుకుతారు తప్ప ఆచరణలో పెట్టే దమ్ము ధైర్యం ఉండదు. నన్ను హింస పెడితే మీకేం వస్తుంది మేడం? నీ భాషలో పైశాచిక ఆనందం, నా దృష్టిలో మానసిక తృప్తి. మీకిది భావ్యం కాదు మేడం, చాలా అన్యాయం. న్యాయ అన్యాయాలు నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేనంత హీనమైన పొజిషన్లో నేను లేను. ప్లీజ్ మేడం, ప్లీజ్. ఆపు. మళ్ళీ నా కూతురు గురించి చెప్పండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం అని నా బుర్ర తినకు. నాకు తినే టైం అయింది. నీ కూతురు గురించి రేపు ఆలోచిద్దాం. ఇక బయలుదేరు. మేడం ప్లీజ్, నా మాట. బయలుదేరు. ఎందుకు శ్రావ్య కాళ్ళు నొప్పి పుట్టేటట్టు అలా తిరుగుతావు?
జ్యోతి ఇంకా ఫోన్ చేయడం లేదంట అత్తయ్య. దాని గురించి ఆలోచిస్తూ తిరుగుతున్నాను. మన ప్లాను దాన్ని టెన్షన్ పెట్టడం. అది ఫోన్ చేయలేదని నువ్వు టెన్షన్ పడ్డం కాదు. అసలు మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా అత్తయ్య? జ్యోతి మనకి ఫోన్ చేస్తుందంటారా? రాజీవ్ ఫోను స్విచ్ ఆఫ్ ఉంది కదా, సో గ్యారంటీగా చేస్తుంది. కాస్త వెయిట్ చెయ్యి. ఇంతసేపు దొరబాబు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టరే. ఇందాక శ్రావ్యకి ఫోన్ చేస్తే కట్ చేసింది. మళ్ళీ ఒకసారి శ్రావ్యకి ఫోన్ ట్రై చేద్దాం. అత్తయ్య, జ్యోతి కాల్ చేసింది. ఇంకెందుకు లేటు, నువ్వు కూడా స్టార్ట్ చెయ్యి. మీరు అలా చెప్పకండి డాక్టర్, ప్లీజ్. ఎలాగైనా రాజీవ్ని కాపాడండి. తనకేం కాకుండా చూడండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. శ్రావ్య, దొరబాబుకి ఏమైంది శ్రావ్య? నువ్వెందుకు ఏడుస్తున్నావు శ్రావ్య? మాట్లాడు శ్రావ్య. శ్రావ్య, డాక్టర్ గారు ప్లీజ్. మీ అదితి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ ఎంత క్రిటికల్ కండిషన్లో ఉన్నా మీరు ప్రాణం నిలబెడతారు అనే నమ్మకం ఉంది. అందుకే రాజీవ్ని ఇక్కడికి తీసుకొచ్చాం డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎలాగైనా రాజీవ్ని కాపాడండి. శ్రావ్య, దొరబాబుకి ఏమైంది శ్రావ్య? చెప్పు శ్రావ్య, నాతో మాట్లాడు శ్రావ్య, ప్లీజ్. డాక్టర్, డాక్టర్ ప్లీజ్, డాక్టర్ ప్లీజ్, 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 ప్లీజ్. శ్రావ్య, శ్రావ్య. ఇప్పుడదే రాజీవ్కి ఏదో అయిందని భయపడి నీకు 2-3 సార్లు ఫోన్ చేస్తుంది. రెండో రింకే కట్ చేయాలి. దాంతో టెన్షన్ తట్టుకోలేక దానికి హార్ట్ అటాక్ వస్తుంది. దొరబాబు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఎలాంటిదేదో అయ్యుంటుందని నేను భయపడుతూనే ఉన్నాను. భగవంతుడా, దొరబాబుకి ఏం కాకుండా చూడు.